ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు, భయపడుచున్నారు, మీ హృదయములలో ఎందుకు సందేహిస్తున్నారు అని. ప్రజలారా, ప్రభువు పునరుద్ధానుడైన తరువాత శిష్యులకు కనబడుచూ వచ్చెను. అయితే వారు మొదట భయపడిపోయిరి, కలవరపడిపోయిరి. ప్రభువు తిరిగి లేచుదును అని చెప్పిన మాటను వారు జ్ఞాపకము చేసుకునలేదేమో, లేక ప్రభువు వారిని విడిచి వెళ్ళనని విచారపడుచున్నారేమో, కలవరాల్లో ఉన్నారేమో తెలియదు గాని, ఆయన వచ్చి మీకు సమాధానమవునుగాక అని చెప్పినా వారు భయక్రాంతులైరి. తరువాత వారు నమ్మి, విశ్వసించి, ప్రార్థించి, పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కొరకు గొప్ప కార్యములను లోకమంతటా ధైర్యంగా జరిగించిరి. అయితే ప్రజలారా, మనము భయపడుతూనే ఉంటున్నాం. ప్రభువు యొక్క జననం, మరణము, పునరుద్ధానము, అద్భుత ఆశ్చర్యాలు, స్వస్థత క్రియలు మనము ఎరిగినా, మన జీవితంలో అట్టి క్రియలను అనుభవించిన, ఆయన నామంలో రక్షింపబడినా, ఇంకను ఏదో పోగొట్టుకున్న వారంగా, పిరికి వారంగా, ఏదో నమ్మిక లేని వారంగా ఉంటున్నాం. దేవుడు అనేకసార్లు భయపడకుడి అని చెప్పినా మనము భయపడుతూ ఉంటాం. నేను మీకు తోడై ఉన్నాను, మీ చెయ్యి పట్టుకుని ఉన్నాను అని చెప్పినా మనం భయపడుతూ ఉంటాం. నేను మిమ్మును స్వస్థపరచు దేవుణ్ణి అని చెప్పినా భయపడుతూ ఉంటాం. ఆదరించుదును, మిమ్మును నడిపించుదును, విడువను, ఎడబాయనని చెప్పినా కూడా మనము భయపడుచూ ఉంటాం. మనుషులు చెప్పే మాటలను నమ్మి విశ్వాసముంచి ధైర్యంగా ఉందుము, కానీ చివరికి మోసపోదుము. కానీ దేవుని మాటలు యందు మనము పూర్ణ విశ్వాసం ఉంచము. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను అన్న దేవుని యొక్క జీవవాక్కులపైన మనము పరిపూర్ణ విశ్వాసము ఉంచము. విశ్వాసము ఉంచము అని కాదు గాని అల్ప విశ్వాసము కలిగి ఉంటాం. అందుకే ప్రభువు శిష్యులతో దోణిలో ఉన్నప్పుడు, ఆ దోణె అలల చేత కప్పబడుచున్నప్పుడు ఇట్లనెను, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారని. అలాగుననే పేతురు నీళ్ల మీద నడిచి మునిగిపోసాగినప్పుడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అనెను. మానవులుగా మనకు అన్ని భయములు, రోదనలు, వేదనలు, సందేహములు ఉండును. వాటన్నిటిని మనము జయింపవలెను. మనము కలవరపడటమే కాకుండా అపవాది రేపే సందేహములు తోడ్పడి మనల్ని భయాందోళనలకు గురిచేయును. నేను చేయగలనా, నేను సాధించగలనా, దేవుడు నాకు తోడున్నాడా, నా జీవితము మారునా, ఇది జరుగునా, నాకు కీడు సంభవించునేమో, నేను మునిగిపోదునేమో, నేను దేవునికి పనికిరానేమో, నన్ను దేవుడు త్రోసివేసినేమో, నన్ను దేవుడు చేర్చుకునడేమో, నేను బ్రతుకునేమో, నేను రక్షింపబడనేమో, దేవుడు ఇవి చేయలేడేమో, నాకు హాని చేస్తారేమో, వీటికంటే అనేకమైన సందేహములు కలిగి దేవుని మీదే సందేహపడేలా చేయును అపవాది. దేవుని శక్తిని, ఆయన కార్యములను ఎంచుటకు మనమెవరిమి, ఆయన చేయగలడా అని ప్రశ్నించుదుము. సర్వశక్తుడైన దేవుడు కాకపోతే మంటివారమైన మానవులమైన మనము చేయగలమా? ఆయన కృప, ఆశీర్వాదము, దీవెన లేకపోతే మన జీవితంలో మనము ఏమి సాధించగలుగుదుము? గనుక ప్రజలారా, హృదయంలో అపవాది కల్పించే కల్వరాలకు, సందేహాలకు, భయములకు మనము చోటియ్యకూడదు. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకొని దేవుడిచ్చు పరిపూర్ణమైన శాంతిని, సమాధానమును పొందుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలంగా ధైర్యంగా ఉందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నీ బిడ్డలమంటున్నామే కానీ మీ శక్తి ఎరుగక, మీ గొప్పతనము ఎరుగక, మీరు ఎంత మహోన్నతమైన దేవుడో, మా భయముల కన్నా, మా చింతల కన్నా, ఆవేదనల కన్నా మా దేవుడు ఎంతో గొప్పవాడో అని ఎరుగక తండ్రి, సందేహాలతో అపవాది చేత మోసగింపబడుచున్నాం దేవా. ఏ సందేహములకు, అపవాదికిని ఎంత మాత్రము చోటివ్వక, మా దేవుడు మమ్మను విడువడు, ఎడబాయడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన ప్రేమ మమ్మను విడువదు. మేము పడిపోయినా తిరిగి దేవుడు మమ్మను అంటుకట్టును అని విశ్వసించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ,
ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.